ఓం నమ శివాయ, జై శ్రీరామ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను గాజువాకలో ఉన్నాను. గాజువాకలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణ బెల్లం వినాయకులు చాలా అత్యద్భుతంగా ఉంది. అయితే వెళ్ళిన వెంటనే వాళ్ళైతే నాతో ఫొటోస్ వీడియోస్ తీయకూడదన్నారు. అయినప్పటికీ మీకు అందరికీ ఎంతో కొంత చూపించాలని చిన్న వీడియో. గాజువాక ఆర్టీసీ డిపో పక్కనే గ్రౌండ్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లోనైతే ఈ బెల్లం వినాయకుడిని పెట్టడం జరిగింది. చాలా అద్భుతం. అక్కడ ఎప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది. ఆ ఎగ్జిబిషన్ ప్లేస్లోనే ఈరోజైతే మరి బెల్లం వినాయకుడిని పెట్టడం జరిగింది. చాలా అద్భుతం. సుదీర్ఘ తీరాల నుండి అయితే జనాలు వస్తున్నారు. అక్కడ ఒక మంచి పండగ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకెంతో బాగా నచ్చింది. చాక్లెట్ వినాయకుడు, ఐస్ క్రీమ్ వినాయకుడు ఎన్నోసార్లు మనం చూసాం. కొత్తగా సరికొత్తగా బెల్లం వినాయకుడు గాజువాకలో చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఈ వినాయకుడితో పాటు ఇంకా చాలామంది వినాయకులు వైజాగ్లో ఉన్నారు. అన్ని వినాయకులు చూపిస్తూ పోతాం. లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, కంటిన్యూ అవ్వండి ప్లీజ్. గిడ చూస్తుండ్రు కదా, కెరటాలకి ఆర్కే బీచ్కి కొట్టుకొచ్చిన పడవనుకుంటే గనక మీరు వినాయకుడు ప్రసాదం తిన్నట్టే. ఇంటి తమ్ముళ్ళు మా వీధిలోనే ఉంటారు. ఏం తమ్ముడు చందా కావాలంటే, లేదన్నా మీరు తప్పకుండా రావాలి, మీరు రావడమే మాకు పెద్ద చందా. అందరూ మా బుట్ట తమ్ముళ్ళందరూ వినాయకుడిని పెట్టుకున్నారని పిలిచారు. మరి మనం ఎంకరేజ్మెంట్ గా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు ఎలా ఉందరా మీకు నేను వచ్చినందుకు? మీరు మాకన్నా యాక్టర్లాగా ఉన్నారు. ఈ బోలో గణేష్ మహారాజ్ కి జై. చూస్తున్నారా ఈ అద్భుతమైనటువంటి వినాయకుడు? 89 అడుగుల సుమారు. గాజువాక దాటుతుండగా శ్రీనగర్ ఏరియాలోనైతే ఈ వినాయకుడిని పెట్టారు. చూస్తుండగా చాలా అద్భుతం అనిపిస్తుంది. వినాయకుడు కూడా చాలా చక్కగా చిత్రీకరించారు. చూస్తుంటే కనుక చాలా చాలా అద్భుతం. నిజంగా ఈ కళాకారులు ఎవరో కానీ చాలా అద్భుతమైనటువంటి పెయింట్స్ అయితే వాడారు. ఇక్కడ ఈ విగ్రహాన్ని కూడా చూస్తుంటే చాలా బాగుంటుంది. మరి మన వాళ్ళందరూ వచ్చి, మన ఊరోళ్ళందరూ వచ్చి ఈ విగ్రహాన్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్యాన్ నుండి వస్తాయే ఇట్లాంటి ఆలోచనలు మస్తు మజా అనిపించలే. ఇక్కడికి పోయి చూస్తే డీజే దిల్లు లెక్క సింగర్ వినాయకుడు మస్తు ఉంది. పాప్ సాంగ్. Wax him out, we sick him back in so. Wax him out, we can so mac in so. At disco, back the sound. Max him out, we sub mac and so max him out, we see my. వీడు 5 అడుగుల బుల్లెట్ జిప్ జిప్ క్యావ్. ఇసాక్ వినాయకుళ్ళ మజాకా సూపర్ వినాయకుళ్ళు చూపించడానికి మీ ముందుకి నేను వచ్చాను. వీళ్ళందరూ మన యూట్యూబర్ పాత ఫ్రెండ్స్. యూట్యూబర్ వెళ్ళడంతో చాలా ఆనందించారు, చాలా హ్యాపీ అయిపోయారు. ప్రసాదాన్ని కొంచెం ఇచ్చారు. యూట్యూబర్ 2 సార్లు తిని హ్యాపీ అయిపోయాడు. ఐజాగ్ ఎన్ఏడి కొత్త రోడ్డు బుచ్చిరేజుపాలెంలో అద్భుతమైన వినాయకుడు ఆవిష్కరణ జరిగింది. ఎంతో అద్భుతంగా ఉంది. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తున్నట్టు చాలా ఎంతో ఆజానుభావుళ్ళ వినాయక దేవుడు కనిపించడంతో మనకి కళ్ళు ఒక్కసారిగా బాయిర్లు కంపుతాయి. చూస్తుంటే వినాయకుని నిజస్వరూపం అద్భుతం, మహా అద్భుతం. మీరు చూడాలంటే వైజాగ్ ఎన్ఏడి కొత్త రోడ్డు బుచ్చిరాజుపాలెం తప్పకుండా రావాల్సిందే. మా మామ పేరు యాదగిరి. మొన్నే కొత్త ఆటో కొనిండు. మామ టాలెంట్ చూస్తే మీరు పిచ్ అవుతారు. మామ వినాయక చవితి ఎక్కడ చేసిండో తెలుసా? ఆటోలో చేసిండు. ఎలాగా ఆటోకి 500 1000 ఇవ్వాలి కదా, ఆ 1000 ఇవ్వడం ఎందుకని ఈ ఆటోలోనే పెట్టాడు. సాయంత్రం అనుపు సూపర్ మామ అని తెలివితే అట్లా. ఇదేడిది పెద్ద సబ్మెరీన్ లాగా ఉంది. ఇదేడిది ఆర్కే బీచ్ సబ్మెరీన్ ఎక్కడ ఉందేటో నా ఆశ్చర్యపోయినా. ఆర్కే బీచ్ సబ్మెరీన్ కాదండి. ఈ కుర్రలందరూ చాలా తెలివిగా వినాయకుని పందిరి ఆర్కే బీచ్లో సబ్మెరీన్ లాగా వేశారు. సూపర్ అండి బాబోయ్. ఊరంతా నా ఫ్యాన్స్, నా ఫ్రెండ్సే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఒక సెలబ్రిటీ లాగా నన్ను చుట్టుముట్టేస్తారు. లోపలికి తీసుకెళ్ళి వినాయకుడిని చూపించారు. నాకు అద్భుతం అనిపించింది. బయట సబ్మెరీన్ చాలా పెద్దది, లోపల ఉన్న వినాయకుడు చాలా సూపర్. గల్లీలో పోరగాలు మంచి దునియాలో సూపర్ అన్నట్టు మంచి ఇల్లు కట్టేండ్రు. మంచితుంది. పెద్ద అయితే ఇంజనీర్లు అవుతారో ఏమో. పిల్లగాళ్ళందరూ నన్ను పిలిచిండ్రు. అన్న ఒకసారి వచ్చిపో అన్నాయి. సరదాగా విజిటింగ్కి వెళ్ళినాను. మస్తుందే గుడి, సూపర్ కట్టినారు పిల్లోళ్ళందరూ. అనా అనుపుకి తప్పకుండా రావాలి, నేనెందుకు రాను? సూపర్. ఏడన్నా చూసిండ్రా గీ ముచ్చట? వైజాగ్ వాళ్ళు ముచ్చట మామూలుగా కాదు. వైజాగ్ ప్రహ్లాదపురం అక్కడైతే చూస్తుంటే మస్తు మజా అనిపించింది. నేను లోపలికి పోగానే అబ్బా దేవుణ్ణి చూస్తే నాకెంతో బాగా దర్శనం అయింది. దేవుణ్ణి చూసి మొక్కుకున్న స్వామి మన యూట్యూబ్ ఛానల్ ముందుకు పోయేటట్టు చూడు స్వామి అని చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తుండ్రు. ఇలాంటి వీడియోస్ కంటిన్యూ అవుతాయి. దయచేసి ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను.